హలో నమస్తే, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. హాయ్ గైస్, హ్యాపీ శివరాత్రి. ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4-8 అవుతుంది ఆల్మోస్ట్. ఇదిగోండి, కనబడట్లేదు అనుకుంటా. ఇదిగోండి, ఇప్పుడు బయలుదేరుతున్నాం. వెనకాల కార్ కూడా రెడీ అయింది. పదండి గుడి వ్యూ చూపిస్తాం. రైట్. హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. సో ఈరోజు మహాశివరాత్రి కదా, గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో మార్నింగ్ 4:20 అవుతుంది. తొందరగా వెళ్తేనే దర్శనం కూడా స్పీడ్గా అవుతుంది, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది ఈరోజు. సో మేము కేపీహెచ్పి శివుడి గుడికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో రైట్ గైస్, ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అయితే అవుతున్నాం మేము. ఏమండి ఓవరాల్ లుక్. లోపల దర్శనంకి వెళ్తాం. మమ్మీ గట్టికి ఫైర్ మీద ఉంది, తిడుతుంది ఇంతసేపు ఏం చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ చూడండి మొత్తం ఎర్లీ మార్నింగ్. సో టైం ఎంత? 4:29కి ఇంకా ఇంత రష్ ఉన్నారు చూడండి. చాలా ఇంకా కాసేపు అయితే అసలు కదలడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకా అభిషేకం స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. డిస్ప్లేలో లేకపోతే చూపిస్తారు, ఇక్కడ డిస్ప్లేస్ పెట్టింది కూడా. ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత ఇప్పుడు వదిలేరు. స్పెషల్ దర్శనం అదృశ్యం. మంత్రులు కూడా మొత్తం స్పెషల్ దర్శనం అయింది. వీడియో తీసుకుని మొత్తం జనాలు చూడండి, ఎంతో ఫుల్ నిండిపోయింది ఫ్రెష్. ఎంత? 5:34. 4:10కి ఇక్కడికి వచ్చినాము. 5:34 అయిపోయింది మాకు. ఇప్పుడైతే మూవ్ అవుతున్నాం ఇంటికి. ఇంకా ఈ డిస్ప్లేలో చూపిస్తారు గైస్ మొత్తం. ఈసారి ఇంకా పెట్టలేదు, ఇంకా పెడుతున్నట్టున్నారు. అభిషేకం మొత్తం అంతా దీంట్లో చూపిస్తారు అందరు జనాలకి కనబడడానికి. మొత్తం క్రౌడ్ ఫుల్గా ఉంది. ఎంతోమంది ఉన్నారు. మార్నింగ్ కదా మేము కొంచెం మీరు ఎర్లీగా 3 o'clockకి 3:30కి స్టార్ట్ అయినాం. 4 కల్లా ఇక్కడికి వచ్చేసాం 30 minutesలో. ఇంటి దగ్గర నుంచి గుడి 30 minutes. కాకపోతే అక్కడ వదిలేసి ఉంటే కొంచెం తొందరగా బాగుండేది. అది ఒక్కటి వదలలేదు, తలకాయ నొప్పి అయింది. కాకపోతే పర్వాలేదు, దర్శనం మంచిగా. ఒక సెకండ్ కూడా వదలరు. మొత్తం ఇంతమంది లైన్. క్షేమ, ధైర్య, విజయ, అభయ, నిరంతరం ధర్మకార్య సిద్ధ్యర్థం సాంబ సదాశివ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం విశ్వకళ్యాణార్థం ప్రాణి సద్భావన సిద్ధ్యర్థం రామరాజ్య ప్రాప్త్యర్థం. డాడీ వల్ల ముందు వచ్చేసారు. డాడీ వాళ్ళు, దానివల్ల మేము కూడా ముందరికి వచ్చేసినాం డైరెక్ట్గా లోపలికి. ఇంకా లైన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. వీళ్ళందరూ అయిన తర్వాత మేము సో రైట్ గైస్, ఇది గుడి వ్యూ చూపిస్తాను మొత్తం. కాకపోతే 2 seconds కూడా ఉండని వాళ్ళు అక్కడ. 2 seconds కోసం 1.5 hours నిల్చోబెట్టారు అక్కడ లైన్లో. ఇంత కూడా మూవ్ అవ్వలేదు, జనాలు జమ అయ్యేంత వరకు అక్కడ అలాగే ఉంచారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నాకు ఒక సెంటిమెంట్, కన్ఫామ్గా ఇక్కడికే వస్తాను. ఇంటి వెనకాలే ఒక శివాలయం ఉంది, అయినా కానీ ఇక్కడికే వస్తాను నేను కన్ఫామ్గా. చిన్నప్పటి నుంచి ఇక్కడ అలవాటు. మొత్తం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. మళ్ళీ 1-2 గంటల తర్వాత వీళ్ళందరూ వదులుతారు. మొత్తం ఇదంతా క్యూ.
అప్పటి నుంచి ఇప్పటికి రష్ ఫుల్గా పెరిగిపోయింది. మా చెల్లి అదృష్టం బాగుంది, స్పెషల్ ఎంట్రీ వెళ్ళిపోయింది నానమ్మతో పాటు. నేను మమ్మీ మా డాడీ లైన్లో నిల్చొని పోయినాం. నేను నిన్నే ఉంది చూడండి డాడీతో పాటు. అభిషేకం మిల్క్ మొత్తం ఇట్లా జనాలకి సర్వ్ చూడండి, అందరికి ఇట్లా ప్రసాదం రూపంలో సర్వ్ చేస్తారు, ప్రతి ఒక్కరికి అందేటట్టు. ఎవరైనా బాటిల్లో కావాలన్నా కానీ బాటిల్లో కూడా ఇస్తారు. మమ్మీ తీసుకుంది అన్న బాటిల్లో ఇచ్చాను. మా నాన్నమ్మ మమ్మీ ఇక్కడ కూర్చున్నాను. నేను కూడా ప్రసాదం తీసుకుంటున్నాను, వెళ్తున్నాను. తోసుకుంటున్నారు మొత్తం ఇక్కడ. పట్టుకోండి. ఇందాక మీకు చూపించిన కదా బయట నుంచి, ఇదిగోండి ఇక్కడ నుంచి పోయినా. లోపలికి వెళ్ళింది ఎంట్రీకి. అదే అక్కడ ఇవ్వడానికి కనబడుతుంది లైట్. సో గుడికి వచ్చాం కదా, దర్శనం అంతా అయిపోయింది. అభిషేకం వీడియో కూడా లైట్గా ఉంది. అభిషేకం అంటే లైక్ పూజ చేస్తున్న వీడియో ఉంది. స్పెషల్ దర్శనంకి వెళ్ళుండే నేను దాది, అక్కడ తీసుకున్న వీడియో అన్నమాట. సో అన్నీ కూడా చూపిస్తాను. దాది ఇంకా సోను అయితే స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయారు. నాకు మమ్మీకి డాడీకి ముగ్గురికి ఎదురు నేర్పోయింది. 2 hours లైన్లో నిల్చోబెట్టిన తర్వాత 2 seconds కూడా దర్శనం అవ్వలేదు. వీళ్ళు 2 నిమిషాలు కూడా లేదు, గంట సేపు దర్శనం చేసుకుని లోపల కూర్చోబెట్టారు వెళ్ళి. సో